మంగళగిరి నుంచి నిడమరు వైపు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే అటు నుంచి మంగళగిరి వైపు వచ్చేటువంటి వాహనదారులకు ఆ రైల్వే ట్రాక్ దగ్గర కానీ ఆ సైరన్ వినపడితే చాలు నిజంగానే వారి యొక్క గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. కారణం, ఎప్పుడు గేటు పడుతుందో తెలియదు, ఎప్పుడు తీస్తారో తెలియదు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు యూనివర్సిటీ క్లాసులకు అటెండ్ కావాలో తెలియదు. ఈ పరిస్థితి ఒక్కరోజు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరో కొద్ది కాలంలోనే ఈ కష్టాలకు శుభం కాదుపడనున్నది. ఈరోజు ఉదయం నుంచే అటు రైల్వే శాఖ అధికారులు, అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన ఈ రైల్వే ట్రాక్పై ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సంబంధించి శంకుస్థాపన చేస్తారనే సమాచారం మాత్రం అందరి నోటైన పడే తెలికి ఒక్కసారిగా గ్రౌండింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రైల్వే గేట్ దాదాపు 129 కోట్ల రూపాయలు వ్యయంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆర్ఓబి నిర్మాణానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎప్పుడు శంకుస్థాపన చేస్తారనేటువంటిది స్పష్టత లేకపోయినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద రైల్వే ట్రాక్కి అటు పడవ వైపు ఇటు తూర్పు వైపున మాత్రం రైల్వే శాఖ అధికారులు లైనింగ్ ఇస్తున్నారు, ఓ పక్కన ప్రొక్లైమ్తో క్లీనింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మరో కొద్ది రోజుల్లో ఇక్కడ శంకుస్థాపన చేస్తారనేటువంటి సమాచారం మాత్రం అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ నెల 13వ తేదీన కేంద్ర రైల్వే సహాయ మంత్రి చిన్నపలకలూరు వద్ద ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అదే రోజు ఇక్కడ జరుగుతుందా లేదంటే తర్వాత డేట్ ఫిక్స్ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి ఈ నిడమర్ రోడ్డు వెళ్ళేటువంటి వాహనదారులకు మాత్రం కష్టాలకి శుభం కాటబడే అవకాశాలు దగ్గరలో వచ్చాయని చెప్పుకోవచ్చు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నటువంటి సమాచారంతోనే ఈ రైల్వే ట్రాక్కి పడవ వైపున అంటే అమరావతి టౌన్షిప్కు సమీపంలో ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి వేశారు. ఇక ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అనేటువంటిది పడవ వైపు అమరావతి టౌన్షిప్ మెయిన్ గేట్ వరకు ఉంటుంది. అదేవిధంగా తూర్పు వైపు బ్యాంక్ కాలనీ మొదటి లైన్ వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.